హాయ్ హలో వెల్కమ్ టు అ వెరీ 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 స్పెషల్ చిట్ చాట్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ ఇద్దరే, ఎక్కడైనా సరే ఒకటే చర్చ. పెద్దగా మనం ఇంట్రడక్షన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ డీకే అండ్ రాజ్ విత్ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 మన ముందున్నారు. సో ఇంకెందుకండి ఆలస్యం, ఇంకెక్కువ ఏం మాట్లాడుకోవద్దు, డైరెక్ట్ మాట్లాడేద్దాం. హాయ్ అండి డీకే అండ్ రాజ్ గారు, ఎలా ఉన్నారు? హలో. హలో. హాయ్. చాలా హ్యాపీగా ఎక్సైటెడ్ అండి, కనిపిస్తున్నారు. వెరీ హ్యాపీ. హ్యాపీ అండ్ టైర్డ్. ఎస్ ఎస్, అంటే చాలా ఎగ్జైట్మెంట్, హాట్ ఇష్యూస్, గ్రాండ్ సక్సెస్ తర్వాత ఒక లాంగ్ బ్రీత్ తీసుకున్నారా? బ్రేక్ లేదండి. టైం దొరకలేదండి. బ్రేక్ అన్నది అందరికీ ఫోర్స్ బ్రేక్ వచ్చేసింది కదా లాస్ట్ 1 year గా. ఓకే. సో దొరికిన టైంలో చేయగలిగినంత పని చేయడం అనేది ఐ థింక్ ఇస్ ద కరెంట్ ఫార్ములా. ఎందుకంటే లాక్డౌన్ మనం పని చేస్తున్నప్పుడు మనం పని చేయాలనుకున్నప్పుడు లాక్డౌన్స్ వచ్చేసి ఆగిపోతున్నాయి కాబట్టి వన్స్ లాక్డౌన్ లెఫ్ట్ ఇంకా మళ్ళీ పని చేయడమే కదా. ఓకే. డీకే రాజ్ గారు, ఫస్ట్ మీ ఇద్దరితో మాట్లాడే ముందు, మీ సక్సెస్ గురించి అంత తెలుసుకునే ముందు, అందరు మిమ్మల్ని బాలీవుడ్ నుంచి వచ్చారు, బాలీవుడ్ వాళ్ళు అని అనుకుంటున్నారు. అచ్చమైన తెలుగు వాళ్ళని ఇంకా అందరికి తెలియట్లేదు. ఒకసారి మీ పేర్లు తెలుసుకోవాలి ఫస్ట్. తిరుపతి నుంచి అండి మేమిద్దరం. తిరుపతి, చిత్తూరు. ఎస్. నాది చిత్తూరు. హెడ్ క్వార్టర్స్. యా, ప్రాపర్ అక్కడే వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివాము ఇద్దరం. ఓకే. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ లో వెళ్ళాము. సో ప్రాపర్ తెలుగు వాళ్ళమే, అంటే మోర్ తెలుగు దాన్ హిందీ. మరి మీ పేర్లు కూడా తెలుగులో తెలుసుకోవాలని ఉంది. డీకే అండ్ రాజ్ అక్కడ sounds ఉన్నాయి. అతని పేరేమో నిడిమోరు. రాజ్ నిడిమోరు నా పేరు. ఓకే. నా పేరేమో కృష్ణ. నా ఇనిషియల్స్ ఏమో డీకే అండి. నా లాస్ట్ నేమ్ చెప్తే అఫ్ కోర్స్ తెలుగు ప్రేక్షకులకు అర్థమవుతుంది. దాసర కొత్తపల్లి. ఓకే, డన్ డన్. అది మా తాత వాళ్ళ నాన్న ఊరు అది. మేము ఎప్పుడు పోలేదు, కానీ అది లాస్ట్ నేమ్ గా మిగిలింది. ఓకే అండి. సో బాగుంది, ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటే ఎంత హాయిగా ఉందో, తెలుగు వాళ్ళం మాట్లాడుకుంటున్నాం చక్కగా. ఎస్. మరి రిలీజ్కి ముందు, ఆఫ్టర్ ట్రైలర్, ఆఫ్టర్ రిలీజ్ పబ్లిక్ పల్స్ పట్టుకోవడం చాలా కష్టం అని అనిపించిందా? ఎందుకంటే ఇన్ని అప్ అండ్ డౌన్స్, ఆ ఫ్యామిలీ మ్యాన్ మీద మేము ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, ఆ క్యూరియాసిటీ, మధ్యలో కొంచెం ఈ కాంట్రవర్సీస్, ఇవన్నీ చూసిన తర్వాత ఆఫ్టర్ రిలీజ్ ద ఫ్యామిలీ మ్యాన్ 2 ఎక్కడో ఉంది. అదేనండి, వీఆర్ వెయిటింగ్. ఆ ట్రైలర్ కి రిలీజ్ కి మధ్యలో టైం టూ వీక్స్ ఇచ్చాం. మామూలుగా 1.5 months రిలీజ్ చేయాల్సి ఉంది, కానీ 2 weeks ఇచ్చాం. అయినా కానీ ఆ 2 weeks ఫెల్ట్ లైక్ వెరీ లాంగ్ టైం. ఎందుకంటే అది వచ్చేస్తే అందరికి అర్థమైపోతుంది సినిమా, సిరీస్ అంతవరకు ఎందుకు స్పెక్యులేషన్, ఎందుకు ఊరికనే అనేసి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద 2 weeks టు పాస్ వెరీ ఫాస్ట్. ఓకే. సీజన్ 2 అంటే డేర్ చేయడానికి దిగుదామని ఫిక్స్ అయిపోయారా? మామూలుగా కర్స్ ఆఫ్ సీజన్ 2 అంటారు మామూలుగా. అంటే అక్రాస్ ద వరల్డ్ మామూలుగా సీజన్ 2 సరిగ్గా పనిచేయవట. సో ఆ ప్రెషర్ ఏమో ఉండింది మా పైన, మాకు ఆ విషయం తెలుసు. కానీ థ్యాంక్ఫుల్లీ ముందే రాసేసాం. అంటే సీజన్ 1 రాకముందే సీజన్ 2 రాసి ఉండింది కాబట్టి దాన్ని ఎక్కువ టచ్ చేయలేదు, ఎక్కువ చేయలేదు. సో మేబీ దాని వల్ల ద స్టోరీ బికేమ్ ఆనెస్ట్ ఏమో. కానీ ఇంకా రిలీజ్ అప్పటికి టెన్షన్లు ఉంటాయి కదా. అందరూ చెప్తున్నారు కాలేజ్ 2 మామూలుగా ఆడదు ఏరా. కానీ ఇంత సక్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదా? అంటే సీజన్ 1 అఫ్ కోర్స్ సీజన్ 1 అంటే బాగా చాలా మందికి నచ్చి బాగా ఆడింది కాబట్టి ఎక్స్పెక్టేషన్ చాలా ఉండింది. కానీ ఇంటర్నల్ గా మా క్రూలో, అమెజాన్ టీమ్ లో అందరూ ఈ షో చూసిన వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యారు. ఇన్ఫాక్ట్ చాలా మంది చెప్పారు అప్పుడే, ఇది సీజన్ 2 సీజన్ 1 కంటే బాగుంది అని. కానీ సర్లే, అంటే అంటారు కదా, మన బిడ్డ మనకు ముద్దు అనేసి, మనం అనుకోవడం కాదు కదా, మిగతా వాళ్ళంతా చూసి ఏమనుకుంటారు అని ఒక టెన్షన్ ఏమో ఉండింది. కాన్ఫిడెన్స్ ఉండింది, కానీ డెఫినెట్ గా అంటే టెన్షన్ ఎవరికి ఉండదండి. ఎంత పెద్ద సినిమా, ఎంత గొప్ప సినిమా తీసినా రిలీజ్ అప్పుడు టెన్షన్ ఉండనే ఉంటుంది కదా. మరి 2 years ఎంతో కష్టపడ్డాము అని అన్నారు. సో లాక్డౌన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కలిగించిందండి. సో మీకు? అంటే అఫ్ కోర్స్ ఫస్ట్ లాక్డౌన్ లో అంటే ప్రపంచం అంతా, అంటే అఫ్ కోర్స్ మన దేశంలో కూడా అందరికి ఎవ్వరికి అసలు ఏం జరుగుతుందని అర్థం కూడా కాలేదు. ఇదేంటి లాక్డౌన్ అని, అంటే మన లైఫ్ లో మనం ఎప్పుడన్నా చూసామా ఒక లాక్డౌన్ అన్న కాన్సెప్ట్? సో అఫ్ కోర్స్ ఒక 1 month అందులోనే పోయింది, ఏంటిది అనేసి. ప్లస్ ఎవ్రీబడి థాట్ కదా ఒక 3 weeks లో లాక్డౌన్ లిఫ్ట్ అయిపోతుంది అని. అప్పుడు అందరికి ఆశలు ఉన్నాయి కదా 3-4 weeks లో. సో ఫస్ట్ లో తెలియలేదు, తర్వాత ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. వన్స్ యూ రియలైజ్ కి ఇది కొంచెం లాంగ్ టర్మ్ లాగా ఉంది, లాక్డౌన్ ఫ్యూ మంత్స్ ఉంటుంది అని. యాక్చువల్లీ చెప్పనొస్తే మేము ముంబైలో ఉంటాం కదా, మహారాష్ట్రలో. ఇక్కడ లాక్డౌన్ వేరే స్టేట్స్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ కాలమే ఉండింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆగస్ట్ వరకు ఉండింది 2020లో లాక్డౌన్.
ఓకే అందువల్ల పోస్ట్ ప్రొడక్షన్ లో అంతా కొంచెం డిలేస్ జరిగాయి మాకు. సో మరి మా లాక్డౌన్స్ అంతా ఎలా జరిగాయంటే ఇంకా ఇప్పుడు మా చేతిలో ఆల్మోస్ట్ 90% షూట్ చేసి రెడీగా ఉంది. ఓకే ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి, అందరు ఇళ్లలో కూర్చొని తలుపుల వెనకాల, అంటే ఇట్లా స్టూడియోస్ తెరవరు, డిఐ గ్రేడింగ్ థియేటర్కి వెళ్ళలేము, మిక్సింగ్ థియేటర్కి వెళ్ళలేము, ఎడిటింగ్కి వెళ్ళలేము. మీ సో ఇద్దరు ఇంకా కలిసేవాళ్ళ అండి అట్లీస్ట్? ఒక 4-6 months ఆల్మోస్ట్ కలవలేదండి. ఓకే ఎప్పుడైతే జూలైలో ఆగస్ట్ లో బాంబేలో గుర్తులేదు, ఆగస్ట్ లో అనుకుంటాను లాక్డౌన్ లిఫ్ట్ చేస్తే అప్పుడు ఫస్ట్ టైం ఫిజికల్ గా కలవడం అంటూ జరిగింది. ఓకే సో అప్పటి వరకు ఇలాగే కలిసేవాళ్ళ, వీడియో కాల్స్, జూమ్? అప్పుడు జూమ్ కాల్స్, వాట్సాప్లు, కొత్త కొత్త సాఫ్ట్వేర్లు కనిపెట్టాము. ఎడిట్స్ చూడాలి కదా, సో ఎడిట్ చూస్తున్నాము, ఎడిట్ కి రివిజన్స్ ఇస్తున్నాము. సో ఎడిటర్ తో కానీ, మ్యూజిక్ డైరెక్టర్ తో కానీ, సౌండ్, డబ్స్, అన్ని గ్రాఫిక్స్, ఎవ్రీథింగ్ వాజ్ రిమోట్. సో ఎఫర్ట్ బికేమ్ 3 times. సో క్వాలిటీ సఫర్ కాకూడదు అనేది బిగ్గెస్ట్ టెన్షన్. ఎందుకంటే మేము నిజంగా మామూలుగా అక్కడే కూర్చొని చేస్తాం అన్ని. సో అది మా మెయిన్ ఛాలెంజ్ అయిందండి లాక్డౌన్ 1 లో. సో ఒక్కొక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ లాగా మీకైతే ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అనమాట లాక్డౌన్. సో కమింగ్ టు ద మూవీ, సమంత అనగానే మాకు ఒక కైండ్ ఆఫ్ రోల్స్ అంటే డిఫరెంట్గా చేస్తూ ఉంటుంది అమ్మాయి అని చూస్తామే, కానీ ఇంత స్పెసిఫిక్గా ఇంత డిఫరెంట్ రోల్ అంటే ఇంత ఎలా ఇమాజిన్ చేసుకున్నారు? సమంత క్యారెక్టరైజేషన్ అసలు ఈ సినిమాలో ఇంత యాప్ట్ అవుతుంది తనకి అని. సో 2 సినిమాలు చూసానండి సమంతది అంతవరకు, రంగస్థలం, ఇంకొకటి ఏదైనా సూపర్ డీలక్స్. ఓకే సూపర్ డిలక్స్ అదే ఒక తెలుగు ఒక తమిళ్ అనుకోండి పోనీ. నాకు రంగస్థలంలో బాగా నచ్చింది, కానీ అస్సలు మా క్యారెక్టర్ కి దానికి అస్సలు సంబంధం లేదు. అందరికి ఇష్టమైన సినిమా అది. సమంత క్యారెక్టర్ చదివి కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు షీ వాస్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఈ క్యారెక్టర్ ని ఐఎమ్ రియలీ గోయింగ్ టు ఏస్ ఇట్ అని ఒక కాన్ఫిడెన్స్ ఉండింది ఎందుకో ఫస్ట్ నుంచే. సో ఆ కాన్ఫిడెన్స్ తో వెళ్ళాం. ప్లస్ సమంత ఫిజికల్ ఫిట్నెస్ కానీ, ఎఫెక్టివ్నెస్ కానీ, ఆ షూటింగ్ స్టైల్ కానీ, పంచింగ్ స్టైల్ కానీ, ట్రెమెండస్ జాబ్ అండి సమంత. అండ్ హర్ ఐస్ స్పోక్ అ లాట్. సో పీపుల్ లిమిటెడ్ డైలాగ్స్ మీరు గమనించారంటే షీ హాస్ వెరీ లిమిటెడ్ డైలాగ్స్, కానీ మంచి పవర్ఫుల్ డైలాగ్స్ కొన్ని అక్కడక్కడ పవర్ఫుల్ లైన్స్ ఉన్నాయి. పవర్ఫుల్ సిరీస్ ని షేక్ చేశారు కదా, మాట్లాడిన 2-3 మాటలే. అదే 2-3 మాటలు పైకి వెళ్ళి చూస్తే మేరీ కహానీ సచ్ హై అంటానే అందరు గూస్ బంప్స్ వచ్చేసే టైప్ లో. పాపం హిందీ కూడా మాట్లాడించాం ఫస్ట్ టైం. సో ఎవ్రీథింగ్ షీ రియలీ ఏస్డ్ ఇట్. ఫైటింగ్ సీన్స్ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ఇది డూప్ లేకుండా సమంత వర్క్ చేశారట కదా, అసలు అది అన్బిలీవబుల్. లేదు మేమేమో ఇక్కడ బాడీ స్టంట్ డబుల్స్ రెడీ చేసుకున్నాము, కానీ సమంత వాజ్ లైక్ నాకు అసలు అవసరమే లేదు అని చెప్పేసి షీ కేమ్. ఆఫ్ కోర్స్ బాగా రిహర్సల్ చేసుకునేది ఫైట్ కొరియోగ్రఫీ అంతా. ఇక్కడ వచ్చి ఫైట్ మాస్టర్ కూడా అర్థమైపోయింది షీ కెన్ డూ ఇట్ అని. సో షీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. స్టంట్ డబుల్ ఎప్పుడు వాడనే లేదు అస్సలు. ఓకే సో సమంత క్యారెక్టరైజేషన్ ఫ్యామిలీ మ్యాన్ 2 కి బాగా అడ్వాంటేజ్ అయింది, ప్లస్ అయింది అని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చాలా దట్ వాస్ ద వైల్డ్ కార్డ్. అంటే ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్యామిలీ మ్యాన్ 2 అండ్ అందర్ క్యారెక్టర్స్ యు లవ్ దెమ్ ఆల్రెడీ. నుంచి అందరి క్యారెక్టర్స్, పిల్లలు, you love them already, you really want to see them again. On top of it, my wild card was Samantha. Yes, మరి దీంతో పాటు అంటే రిలీజ్ కాకముందు ట్రైలర్ చూసిన తర్వాత ఒక బీభత్సమైన ఒక ఇది స్టార్ట్ అయిపోయింది. క్రిటిక్స్ దీన్ని గెట్ బ్యాక్ ఫ్రమ్ దిస్ సిరీస్ అని సమంత కొంచెం యాంటీగా ఇవన్నీ రావడం, అంటే మీకు ఇది ఎలా అనిపించింది? మా స్టోరీకి ఇదే కావాలి అని అనుకున్నారా, లేకపోతే డిస్టర్బ్డ్గా ఫీల్ అయ్యారా? ఆఫ్ కోర్స్ పోస్ట్ రిలీజ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. లేదండి, ఇట్లా కాంట్రవర్సీలు నోబడీ రియలీ లైక్స్ కాంట్రవర్సీస్ కదా. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము అంటే వి డిడ్ంట్ వాంట్ ఇట్ ఆల్సో. బట్ అవర్ ఓన్లీ థింగ్ వాస్ మీరు అనుకున్నట్టు తప్పుగా ఏం చూపించట్లేదు, జస్ట్ వెయిట్ ఫర్ ద సీజన్, వెయిట్ ఫర్ ద షో టు కమ్, వాచ్ ఇట్ అన్నదే మా ఉద్దేశము. మాకు మెయిన్ ఇదేంటంటేను మేము రావడమే తిరుపతి నుంచి, మా దగ్గర సిటీనే చెన్నై, మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అంతా తమిళ్. సో బాగా ఇష్టంగా తీసిన సిరీస్ ఇది. అంటే అందరికి వాళ్ళు ఇంకా యాక్చువల్లీ మొత్తం అందరు చూసి హ్యాపీ అవుతారు. మన తమిళ్ కల్చర్ వచ్చింది, మన సౌత్ కల్చర్ పెట్టారు, ఫైనల్ గా సౌత్ పైన ఫోకస్ చేసి అథెంటిక్ గా తీస్తున్నారు అనే ఒక ఎగ్జైట్మెంట్ తో తీసాం. ఛాన్స్ దొరికింది, మన కల్చర్ పైన ఫోకస్ చేద్దాము అనుకుంటే ఇలా తప్పుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, త్వరగా చూస్తే బాగుండు అని వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే సో పోస్ట్ క్రిటిక్స్ ఎలా అనిపించింది?
చూసారు కదండి, ఇట్స్ యునానిమస్లీ అక్రాస్ ద బోర్డ్, ఇట్స్ ట్రెమెండస్. నేను కూడా ఎవరో పంపించారు, రాటన్ టొమాటోస్ ఎక్కడ పంపించారు 100% అనేసి. సో యూ రేర్లీ సీ దట్, యూ రేర్లీ సీ ఆ లెవెల్ రేటింగ్స్ కానీ, ఆ లెవెల్ అక్రాస్ ద బోర్డ్, ఫ్రమ్ వ్యూవర్స్ నుంచి, రివ్యూవర్స్ నుంచి, తెలుగు రివ్యూవర్స్ నుంచి, తెలుగు సైట్స్, తెలుగు పబ్లికేషన్స్ నుంచి, హిందీ, అందరూ వన్ ఆఫ్ దోస్. నాట్ జస్ట్ రివ్యూవర్స్, పబ్లికేషన్స్, ఎవ్రీ కపుల్ ఆఫ్ డేస్ ఒక మెసేజ్, ఒక సోషల్ మీడియాలో పోస్ట్ వస్తుంది. అంటే ఇట్లా పోలీస్ చీఫ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని, లేదా ఒక ఇంటెలిజెన్స్ ఏజెంట్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్ అని, అందరూ చాలా మంది దేవర్ ఆల్, అంటే దే ఆల్ సా దెమ్సెల్స్ ఇన్ దట్ రోల్, అట్లీస్ట్ ఇన్ ద రోల్ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యాన్. ఇట్లా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఐఎమ్ అన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అండ్ ఐ రియలీ లైక్ వాట్ యు హావ్ షోడ్ అబౌట్ అస్ అన్నట్టు చాలా పాజిటివ్, దానికి చాలా లవ్ వచ్చింది. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఫీల్ ఫర్ ద క్యారెక్టర్స్ ఇన్ ద షో అండ్ దే ఫీల్ దట్ ద షో ఇస్ అబౌట్ దెమ్ లాగా ఒక అనిపిస్తుంది అందరికి. తెలుగు ప్రజలు, తెలుగు అభిమానులు అయితే కథ నచ్చితే అసలు ఎట్టి పరిస్థితితో వదలం మేము. తెలుగు కదండి, మా సినిమా బండితో చూసాం కదా ఒక 2 weeks ago. ఆ, చిన్న సినిమా ఏదో అట్లా ప్రేమతో తీసి అట్లా వదిలితే ఒకసారి ఆడియన్స్ కి నచ్చిందంటే దాన్ని తెలుగు ఆడియన్స్ మాత్రము దాన్ని బాగా ఎత్తేస్తారు. ఎస్. సో అంటే సినిమా బండి మాట్లాడదాం దాని గురించి కూడా. అయితే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, మీరు తెలుగు వాళ్ళు, మేము తెలుగు వాళ్ళం, ఇంత మంచి మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం, మరి తెలుగులో ఎందుకు రిలీజ్ చేయలేదు ఫ్యామిలీ మ్యాన్? పాండమిక్ వల్ల మీకు చెప్పాను కదా, చాలా కష్టపడి ఫినిష్ చేశాను. ఈ టైంకి మేము ఒక ప్రామిస్ చేసాం, అందరూ అడుగుతుంటే సమ్మర్ అయ్యేంత లోపల మేము తప్పకుండా రిలీజ్ చేస్తామని. ఓకే. అది కూడా బాగా కష్టపడి దొల్లి చేసి ఎలాగో లాస్ట్ మినిట్ లో మాన్సూన్స్ వచ్చే ఒక రోజు ముందు సెకండ్ వేవ్ లాక్డౌన్ వచ్చేసి అవన్నీ జరిగాయి కదా. సో దానికి ఫోకస్ చేసి ఇంకా అర్జెంట్ గా ఫినిష్ చేసి రిలీజ్ చేశాను. రిలీజ్ చేశాక కూడా ఇంకా మిస్టేక్స్ కనిపిస్తున్నాయి చాలా చోట్ల. అంటే అది అంత ఈజీ కాదు కదా, మిస్ అయిపోయింది ఒక షార్ట్, లేకపోతే ఇంకొకటి షిఫ్ట్ అయి ఉంటుంది, దానిపైన ఒక 2 వారాలు పోయింది. సో అలా చేసి రిలీజ్ చేశాక నెక్స్ట్ ఇంకా లాంగ్వేజెస్ కి వద్దామని. లాంగ్వేజెస్ ప్రాబ్లం ఏంటంటేనండి, తెలుగు, తమిళ్ మన లాంగ్వేజెస్ చేసినప్పుడు మాకు ఒక ఏమంటారు దాన్ని, మాకు ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ వచ్చి అది కరెక్ట్ గా కన్వే చేస్తే బాగుండు అని. మామూలుగా వేరే వాళ్ళకి ఇచ్చేస్తేను చేస్తారు, కానీ అది చాలా మీనింగ్ పోతుంది. సో దానివల్ల వీ థాట్ వీ షుడ్ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ గెట్ ద రైట్ సబ్ టైటిల్స్, రైట్ డబ్స్. అది జరుగుతోంది, అది టైం పడుతోంది. ఇదే మళ్ళీ లాక్డౌన్ ఇప్పుడే ఓపెన్ అయింది బాంబేలో అయితే. సో అది కొంచెం ఈవెన్ వీఆర్ ఫీలింగ్ బ్యాడ్, ఒరిజినల్ ఐడియా వచ్చి ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్ అనేసి. కానీ జస్ట్ రిలీజ్ చేయడంలోనే ఏమంటారు దాన్ని, తల ప్రాణం తోకొచ్చింది. అందుకనే మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాక్డౌన్ మొత్తం కంప్లీట్ గా. సో మరి సినిమా బండి గురించి మాట్లాడుకోవాలండి ఖచ్చితంగా. అంటే ఒక తెలుగు సినిమా ఏదో మామూలుగా తీసేసామని కాకుండా అసలు అల్టిమేట్ ఫన్, అసలు ఒరిజినల్ గా ఒక జరుగుతున్నది చూస్తున్నట్టే ఉంది, కానీ ఏదో స్క్రీన్ లో సినిమా చూస్తున్నట్టు మాత్రం అనిపించలేదు, చాలా డిఫరెంట్ గా. అసలు ఫస్ట్ స్లాంగ్ మీది, మీ ఏరియాదనే తీసుకున్నారా? ఒక రకంగా మా ఏరియానే, అంటే మా వాళ్ళు కూడా అట్లే మాట్లాడతారు. ఇప్పుడు కొంచెం రిఫైన్డ్ గా మాట్లాడతాం టీవీ కాబట్టి. తిరుపతిలో భాష బాగానే యాక్సెంట్ అలా ఉంటుంది. అదే అంటే ఆ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఫ్రమ్, అంటే ఇప్పుడు చిత్తూరు అంటే చిత్తూరు నుంచి ఇటువైపు వెళ్తే తమిళనాడు బార్డర్, అట్లయితే కర్ణాటక బార్డర్, అన్ని దగ్గర అంటే 50-60 కిలోమీటర్లలోనే. సో కర్ణాటక బార్డర్ లో ఈ కోలార్, మూలబాగల్ ఇట్లా ఊర్లన్నీ ఉంటాయి. దట్ లాంగ్వేజ్ ఇస్ ఫ్రమ్ దేర్. సో దేర్స్ అ లాట్ ఆఫ్ చిత్తూరులో భాష కూడా అలాగే ఉంటుంది, బట్ స్పెసిఫికలీ ఇట్స్ ఫ్రమ్ దట్ ఏరియా. అది ఇట్స్ తెలుగు కొంచెం టచ్ ఆఫ్ కన్నడ అట్లా ఉన్న ప్రవీణ్, డైరెక్టర్ ప్రవీణ్ కూడా ఆ ఏరియా నుంచి, కర్ణాటక బార్డర్ నుంచి ఉన్నాడు. సో ఐ థింక్ హీ వాజ్ ఎక్స్పోజ్ టు దట్. ప్రవీణ్ రైటర్ కూడా ఆ భాష మాట్లాడరు మళ్ళా, కానీ ఆ భాష వాళ్ళకి బాగా నచ్చి దానిపైన చేద్దామంటే మేము రెడీ అయిపోయాము. అస్సలు ఫ్రిల్స్, ప్యాకేజింగ్ లేని ఒక సినిమా తీద్దాము, డబ్బులు పోతే పోయినాయి అనేసి చేసిన ఎక్స్పెరిమెంట్ అండి అది. ఒక చిన్న సినిమా అంత సక్సెస్ చేయడం లాట్ ఆఫ్ ప్లెజర్ యాక్చువల్లీ. చెప్పండి. ముందే చెప్తారు, ఇప్పుడు తీసుకోండి, ఈ హీరోని తీసుకోండి, వీరబాబు మెయిన్, ఇంకొకరిని తీసుకోండి, ఇవన్నీ వచ్చాయి మాకు. ప్లస్ ఇలా తీస్తే మీకు శాటిలైట్ అమ్ముడు పోతుందండి, శాటిలైటే కదా మీకు వచ్చేది, ఇలాంటివన్నీ వస్తాయి. సో మేము పర్లేదులే, ఇది చేస్తే ప్యూర్ గా చేద్దాం, లేకపోతే లేదు అనేసి చేసాం. ఓకే. ఎస్పెషల్లీ సినిమాలో స్లాంగ్ కి అండ్ క్యారెక్టరైజేషన్ అంతా కూడా కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు.
యా మా ఫ్రెండ్స్ కిడ్స్ పంపిస్తున్నారు వీడియోలు, నీ పేరేమి అని ఇలాంటి వీడియోలు. మామూలుగా కార్టూన్స్ చూసుకున్నప్పుడు కిడ్స్ ఒకరికొకరు మాట్లాడుకుంటుంటారు ఆ కార్టూన్ లాంగ్వేజ్ లో. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది అనమాట సినిమా బండి నుంచి. చాలా మంది చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు పాపం బేస్ చేసి దీనిపైన. సో అవి పెడుతూ ఉంటారు అవి. సో ఇట్ బికేమ్ ప్రెటీ. అండ్ దీనిలో టైటిల్స్ లో కూడా ఎవ్రీవన్ ఇస్ అ ఫిల్మ్ మేకర్ అని రాశారు, మీ గురించి అన్నట్టు అనిపించింది. అక్కడ సింక్ అయినట్టు ఉంది. ఎందుకంటే యుఎస్ వెళ్ళి అన్ని డాలర్స్ $1,000 శాలరీ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి అసలు మనం ఏంటో చూపిద్దామని ఒక సక్సెస్ జర్నీని స్టార్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఈ లైన్ మీకోసమైనా రాసుకున్నారా, ఎవ్రీవన్ ఇస్ అ ఫిల్మ్ మేకర్ అని? మా కోసమే ప్లస్ మా లాంటి వాళ్ళ కోసం కూడా అనుకోండి మీరు. అంటే ఇప్పుడు ప్రవీణ్ కూడా వర్తిస్తుంది ఇది, ఆ డైరెక్టర్ ఆ రైటర్ అందరికీ వర్తిస్తుంది. సో ఎవరైతే సినిమా తీద్దాం అనుకుంటారో వాళ్ళందరికీ వర్తించేదే ఇది నా ప్రకారము. ఫస్ట్ లో అనుకునే వాళ్ళం కదరా, ఫస్ట్ లో మమ్మల్ని అడిగేవాళ్ళు ఇదే క్వశ్చన్. ఇంత తెలుగు వాళ్ళమైతే ఇంక ఫస్ట్ థింగ్ అదే కదండి, పెళ్లి చేసుకొని త్వరగా అమెరికాలో సెటిల్ అయిపోండి, అవన్నీ ప్రెషర్లు ఎక్కువ ఉంటాయి. ఇంజనీరింగ్ చేశారు, మాస్టర్స్ చేసుకున్నారు, పని చేస్తారు, మంచి శాలరీ వస్తుంది, ఇది మంచిగా సెటిల్ అయిపోకుండా ఈ సినిమా ఏంటి అనేసి. సో అప్పుడు ఈ లైన్ ఎక్కువ కోట్ చేసేవాళ్ళం ఇంటర్వ్యూస్ లో, ఎవ్రీవన్ ఇస్ ఎ ఫిల్మ్ మేకర్ అట్ హార్ట్. ఎందుకంటే మనమంతా సినిమా పిచ్చి, మన రీజన్ ద ఎంటైర్ రీజన్ ఆఫ్ మన స్టేట్స్ లో సినిమా పిచ్చి చాలా ఎక్కువ మనందరికి కదా. సో ప్లస్ ఎవరినైనా ఎప్పుడన్నా నేను ఆంధ్రాకి వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎవరినన్నా ఈ ఫిల్మ్ ఎట్లుంది అంటే, ఫిల్మ్ బాగుంది బాగాలేదని చెప్పడు ఆయన. ఇట్లా దే స్టార్ట్ గివింగ్ రివ్యూస్. అంటే అది డైరెక్టర్ లాస్ట్ లో ఇట్లా చేసేసాడు కానీ అది అట్లా చేసింటే అనేసి దే ఆల్ స్టార్ట్ టాకింగ్ లైక్ ఫిల్మ్ మేకర్స్. సో అది ఇట్ ఇస్ వెరీ ట్రూ ఫర్ పీపుల్ ఇన్ అవర్ స్టేట్. ఎవ్రీబడీ బికమ్స్ ఫిల్మ్ మేకర్, నేను తీసింటే ఇట్లా తీసింటాను అన్నట్టు. మోర్ దెన్ క్రిటిక్స్ ఫిల్మ్ మేకర్ అండి. ఆ ఫిల్మ్ మేకింగ్ అనేది అందరిలో ఉంది. అంటే ప్రతి ఒక్కరితో మాట్లాడినా లాస్ట్ కి నాకు చేసి దేర్ ఇస్ ఆల్వేస్ ఎ లిటిల్ డిజైర్. అంటే అది ప్రాక్టికల్ డిజైరా కాదా అది వేరే విషయం, కానీ ప్లస్ చిన్నప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాస్ టైమ్స్ వాస్ దట్ సినిమా చూసి వస్తావు, తర్వాత ఆ సినిమా మళ్ళీ నెరేట్ చేస్తారు అందరు ఫ్రెండ్స్ కూర్చొని, దాని గురించి మాట్లాడి డైలాగులు చెప్పుకొని. సో ఆ ఫిల్మ్ మేకింగ్ అనేది మన బ్లడ్ లో ఉంది. సో అందుకనేసి ఆ లైన్ వచ్చింది. మరి ఆ సినిమా పిచ్చి మీ ఇద్దరికి ఎప్పుడు కనెక్ట్ అయిందండి? స్వీట్ అండ్ సింపుల్ గా చెప్పేస్తారా? అవునా, పెద్ద కథే అది. అందుకే చిన్నది. అంటే చిన్నప్పటి నుంచి అందరికి అదే, ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి సినిమాలంటే ఇంట్రెస్టే. ఒకసారి అమెరికాకి వెళ్ళాక ఒక కథ రాద్దాం అనుకుని ఒక కథ రాసి, అరే కథ బాగానే ఉంది, ఇది మనమే తీసేస్తామని చెప్పేసి దాన్ని తీసేసి అట్లా స్టార్ట్ అయిందండి అది. మా ఫస్ట్ ఫిల్మ్ మేమే కథ రాసుకొని, మేమే సొంత డబ్బులు పెట్టుకుని, మేమే షూటింగ్ చేసి, మేమే డైరెక్షన్ చేసి, యాక్టింగ్ చేసి, అన్ని రకాల చేసి ఫినిష్ చేసాం ఫస్ట్ ఫిల్మ్. గోవా గాన్, స్త్రీ, సినిమా బండి, ఫ్యామిలీ మ్యాన్, ప్రతి ఒక్కటి కూడా ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకుంది. సో ఈ ప్రతి సినిమాకి ఒక స్టాంప్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనేదేనా మీ జీల్? అట్లా అనుకుంటామరా మనము? అంటే ప్రతి సినిమాలో కొత్తగా ఏం చేయొచ్చు అని మాత్రం పుష్ చేసుకుంటామండి. బికాస్ అదర్వైజ్ ఒక ఫ్యాక్టరీ లాగా అయిపోద్దేమో అని కొంచెం. అంటే సేమ్ రిపీట్ చేస్తాం కదా, ఇది సక్సెస్ అయింది, 3 సక్సెస్ అయిపోయింది హారర్ కామెడీ, వెంటనే ఇంకొక 3 సినిమాలు తీయమని చాలా మంది చెప్పారు. మీరు మొత్తం తీసేయండి, ఇంకొకటి తీయండి, ఆ జాన్రానే మొత్తం ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అని. కానీ ఎందుకో అది అంత ఎక్సైటింగ్ గా అనిపించలేదు. చేద్దామని ఒక టెంప్టేషన్ ఏమో ఉంటుంది. సో కానీ ద ఐడియా ఈస్ ఇట్ గోస్ బ్యాక్ టు ద ఒరిజినల్ థాట్ అండి. మీరు అన్నారే మంచిగా డాలర్లో సంపాదిస్తూ ఇక్కడ మొత్తం సెటిల్ అయిన వాళ్ళు వదిలేసి వస్తున్నారండి. అప్పుడు వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాము అనే ఒక పాయింట్ ఉంది కదా. అంటే ఒకవేళ ఇఫ్ యు ఆర్ కమింగ్, దెన్ ఐడ్ రాదర్ మేక్ రియలీ గుడ్ సినిమా more than anything else. If I want to make money, I would be making money in the US kuda kada. So aa point gurtostu untundi that we are here to make good cinema, which means we have to learn from the previous cinema that we did and see if we can better it, or we can at least try something new. Okay, so ila kottadi చూపించాలి అనే ప్రయత్నంలోనే సీజన్ 3 కూడా రాబోతోంది. అండ్ ఇది చైనాకి మధ్యలో ఇప్పటి వరకు మాకు ఒక టెర్రర్ అటాక్, అలాగే మిలిటెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ చైనాది బ్యాక్గ్రౌండ్ తీసుకొని సీజన్ 3 రాబోతోంది అని విన్నాం. అది మీరు చెప్తే క్లారిటీ ఉంటుందని. మీరు సీజన్ 2 చూసారు కదండి. సీజన్ 2లో మీకు ఎంత కనిపిస్తే అంతే. సో అంతేనా డెవలప్ చేస్తున్నాము. అంటే ఒక ఐడియా పెట్టుకునే సీజన్ 2లో లాస్ట్ లో ఆ టీజర్ పెట్టాను. ఇప్పుడు దాని మీద డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇంకా డెవలప్మెంట్ లోనే ఉందండి, అది ఇంకా చేస్తూ ఉన్నాము ఇప్పుడు. ఓకే, సో కొంచెం క్లూ ఇచ్చారు ఎలా ఉండబోతుందని. అంటే మేము ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు.
ఎలాగూ పెట్టేసుకుంటున్నారండి మీరు. యా Actually, వింటున్నాము, అందరు చెప్పడము, అందరు ఫీడ్బ్యాక్, అది రెస్పాన్స్ వింటున్నాము, కానీ అది కొంచెం దాటి చేయాలి కదా, కొంచెం Yeah. Burden ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయిందా ఎగ్జాక్ట్ ఇప్పుడు మీకు? అయితే చాలా కదా, మళ్ళీ ఎక్కడ నుంచి చేస్తాం 3 అబ్బా అనుకుంటున్నాం పక్కన, మళ్ళీ 3 ఇప్పుడు కష్టపడి 2 సీజన్ 2 మ్యాచ్ చేయడం పెద్ద విషయమే, సీజన్ 2 హ్యాస్ బికమ్ బెటర్ దాన్ 1 అంటే ఇంకా 3 ఎక్కడ నుంచి తీసి దాన్ని ఎప్పుడు, మా ఫ్రెండ్స్ కాల్ చేసి టెన్షన్ పడుతున్నారు మాకు. ఈరోజు నిన్న కూడా మాకు తెలిసిన అతను కాల్ చేసి, ఇప్పుడు మీరు సీజన్ 3 ఎలా తీస్తారు, నాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు, మీరు ఎలా తీస్తారు సీజన్ 3 అని. సో ప్రెషర్ స్టార్ట్ పక్కన అయింది. మాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది అంటే అక్కడ మా ప్లేస్ లో మీ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పారు, మేము అదే అన్నమాట, అదే స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు, సీజన్ 3 ఎలా ఉండబోతుంది, ఎలా తీస్తారు అని. యా అండి, సో ఇంత మాట్లాడుకున్నాం అంటే ఖచ్చితంగా మనోజ్ బాజ్పేయి అలాగే ప్రియామణి డెలివర్డ్ గ్రేట్, అసలు నిజంగా మాటలు లేవు. మాకు ఫస్ట్ సీజన్ నుంచి కూడా కంటిన్యూ అవుతున్నారు. సో ఎక్కడ కూడా మాకు ఒక ఆ ఫ్రేమ్ అంతా కూడా ఒక మ్యారేజ్ అయినటువంటి ఆ కపుల్ ఎలా ఉంటారు ఒరిజినల్గా, ఇలాంటి చిన్న చిన్న వాటికి హర్ట్ అవుతున్నా తెలియకుండా చాలా ముద్దుగా అసలు ఆ మేనేజ్ చేయడం, ఇదంతా కూడా ఎంత స్వీట్నెస్ ఇస్తుందో స్క్రీన్కి. సో కమింగ్ టు మనోజ్ అండ్ ప్రియామణి. అదేనండి, ద ఫ్యామిలీ మ్యాన్ అని పెట్టడమే మేము ఒక కాంట్రాస్టింగ్ ఐడియా కింద పెట్టాం. ఈజీగా ఏజెంట్ శ్రీకాంత్ తివారీ అని పెట్టిండొచ్చు, అండ్ ఇట్ వుడ్ హావ్ బీన్ జస్ట్ అబౌట్ ద యాక్షన్ అండ్ ప్లాట్. కానీ కొత్తదనమే అది అని మేము చాలా చాలా షూర్ గా ఉన్నాం ఫస్ట్ నుంచి. ఆ ఫ్యామిలీ యాంగిల్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద ప్లాట్ అనేసి. సో మమ్మల్ని అడిగారు కూడా ఫస్ట్, నిజంగా ఆర్ యూ షూర్ అబౌట్ ద టైటిల్, there's so much you can talk about it through family, through kids, how kids are behaving. A chinadaithe season 2 lo how much he tries to gel the mother and father together, or the angsty teenager అమ్మాయి ధృతిక అని కొన్ని చిన్న టాబూ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకోవడం ఫస్ట్ లో, అంటే ఆల్ దీస్ థింగ్స్, ఫ్యామిలీ అనేది ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్ మెనీ టాపిక్స్ అని. ఎస్, సో ఎంత మాట్లాడుకున్నా కానీ ఫ్యామిలీ మ్యాన్ 2 గురించి మనకి టైం సరిపోదు, అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు సిరీస్ కూడా ఇంకా కంటిన్యూ చేసినా మేము చూస్తాం, అంత రెడీగా ఉన్నాం. అండ్ మరి ఫైనలీ తెలుగులో డైరెక్ట్ సినిమా ఎప్పుడు తీయబోతున్నారండి? సిరీస్ ఇవన్నీ కాదు, మాకు డైరెక్ట్ సినిమా ఫ్రమ్ డీకే అండ్ రాజ్ ఎప్పుడు రాబోతోంది? ఒక 3 సార్లు దగ్గరకు వచ్చి తప్పింది, ఏదో ఒక లాజిస్టికల్ రీజన్స్ వల్ల, అంటే డేట్స్ ఏదో అదో 3 సార్లు దగ్గరకు వచ్చామండి. యాక్చువల్లీ చాలా మంది కలిసాం, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. సో 3 సార్లు దగ్గరకు వచ్చింది, ఈసారి దగ్గరకు వచ్చి ఫినిష్ చేద్దామని, యాక్చువల్లీ చేసేద్దాం ఈసారి అని. ఒకసారి పాండమిక్ అంతా అయిపోయినాక మళ్ళీ థియేటర్స్ అంతా బాగా ఫుల్ ఫ్లెడ్జ్ గా జరుగుతూ ఉన్నప్పుడు మేబీ వి షుడ్ ఫోకస్. ఇలాంటి లాక్డౌన్ కష్టాలని పోయిన తర్వాత ఫ్రీగా డైరెక్ట్ సినిమా తెలుగులో ముందుకు రాబోతోంది. థ్యాంక్ యూ సో మచ్ డీకే గారు, రాజ్ గారు. ఈ ఇంటర్వ్యూ చేయడము మా నాన్న కోసం స్పెషల్ గా చేశానండి. చిన్నప్పుడు నాన్న లేచి, మా నాన్నగారు లేచి జ్యోతి వచ్చిందా, జ్యోతి ఎక్కడ అని తిరుగుతూ ఉండేవాళ్ళు, పేపర్ వచ్చిందా అని. ఓకే, సో నైస్, థ్యాంక్ యూ అండి. ప్రేమతో జ్యోతి అని పిలిచేవాళ్ళు. సో హ్యాపీ దట్ ఫ్యామిలీ ఇస్ హ్యాపీ వాచింగ్ us grow, because most of us are based from Andhra kada. So amma nana plus pinnamma Shobharaju ani Hyderabad lo, she is also part of everything we do. So just wanted to say thank you to my family who's always been supportive, and now they are very happy that we chose this line of work. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వండర్ఫుల్ డైరెక్టర్స్ మాకు దొరకడం కూడా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్తో మా ముందుకు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ డీకే గారు, రాజ్ గారు. Thank you so much, Andy. Yes, thank you. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు ABN ఆంధ్రజ్యోతి.